జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో హనుమ సీతాదేవితో ఇలా అంటూ ఉన్నాడు. అమ్మా సీతాదేవి, సంపాతి చెప్పగానే మేమందరము సముద్రపు ఉత్తర తీరానికి చేరుకున్నాం. కానీ మేమందరం చింతాం జగ్ముహు పునర్భీతాః, ఆ సముద్రాన్ని చూసి భయపడ్డాం. అప్పుడు నేనే వానరులందరి భయాన్ని తొలగించి 100 యోజనాల దూరము కలిగినటువంటి ఆ సముద్రాన్ని లంఘించాను. ఈ లంకలో ప్రవేశించాను, రావణుణ్ణి చూశాను, శోకముతో నిండి ఉన్నటువంటి నిన్ను చూశాను తల్లి. హో సీతాదేవి, ఏతత్తే సర్వం ఆఖ్యాతం యథావృత్తం అనిందితే. ఇప్పటి వరకు జరిగినదంతా యథాతథంగా నీకు చెప్పాను నేను. హో సీతమ్మ, ఇకనైనా నాతో మాట్లాడు తల్లి. హో దేవి, దూతో దాశరథే అహం, నేను రాముడి దూతనమ్మా. రామకార్యం కోసం వచ్చాను. నేను సుగ్రీవుని మంత్రిని, వాయుపుత్రుడను. హో సీతమ్మ, నేను ఒక్కడినే ఇక్కడికి వచ్చాను. అమ్మా, నా అదృష్టం వలన నేను చేసినటువంటి సముద్ర లంఘనం వృధా కాలేదు. నా అదృష్టం వలన నీ దర్శనమయ్యింది తల్లి. త్వరలోనే రామచంద్రుడు కూడా వస్తాడు. రావణుణ్ణి, అతని పరివారాన్నంతటిని కూడా సంహరిస్తాడు. ఓ వైదేహి, నా తండ్రి పేరు కేసరి. ఆ కేసరి ఎంత గొప్పవాడంటే, నా తండ్రి శంబసాదనుడు అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి మహాకపి మా తండ్రి. మా తల్లి అంజన. వీరిద్దరికీ వాయుపుత్రుని అనుగ్రహం వలన కలిగినటువంటి వాడిని, పుట్టినటువంటి వాడిని నేను. హనుమాన్ ఇతి విఖ్యాతో లోకేస్వేనైవ కర్మణా. నేను చేసినటువంటి అద్భుతమైనటువంటి పనుల వలన నేను హనుమంతుడను అనే గొప్ప పేరు నాకొచ్చింది. హో సీతమ్మ, విశ్వాసార్థంతు వైదేహి భర్తురుక్తా మయా గుణాః. నీకు నమ్మకం కలిగించటం కోసం నీ భర్త రామచంద్రుని గుణాలన్నీ కీర్తించాను కదా తల్లి అని హనుమ ఈ రకంగా అనగానే సీతమ్మకు విశ్వాసం కలిగింది, శోకం తొలగింది, ముఖారవిందం ప్రకాశించింది. ఇతడు వానరుడే, ఇతడు రావణుడు కాడు అని సీతమ్మకు నమ్మకం కలిగింది. మళ్ళీ హనుమ ఈ రకంగా అంటూ ఉన్నాడు. హో సీతాదేవి, ఇక నువ్వు దుఃఖించకు తల్లి. కిం కరోమి కథం వాతే, చెప్పు, నేనేం చెయ్యాలో చెప్పు. నువ్వు చెప్పింది చేసి ఇక తర్వాత నేను వెనక్కి వెడతా అని హనుమ సీతమ్మతో అంటూ ఉన్నాడు. ఇంకా ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సీతాదేవి, ఇదిగో ఈ ఉంగరం చూడు. రామనామాంకితంచ ఇదం పశ్య దేవి అంగుళీయకం. రామనామము లిఖింపబడినటువంటి ఈ ఉంగరాన్ని చూడు తల్లి. నీకు నా మీద విశ్వాసము కలిగించటము కోసం మహాత్ముడైనటువంటి శ్రీరామచంద్రుడు నాకు ఇచ్చి పంపించినటువంటి ఈ ఉంగరాన్ని చూడు తల్లి. సమాస్వసి, ఓ తల్లి, ఇక దుఃఖించకమ్మా. భద్రంతే, నీకు శుభం కలగాలి తల్లి. నీ దుఃఖాలన్నీ నశించినట్టే తల్లి అని హనుమ సీతమ్మను ఓదారుస్తూ ఉన్నాడు. హనుమ రాముడు ఇచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మకు చూపించగానే సీతమ్మ గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుః కరవిభూషణం. ఆ ఉంగరాన్ని తీసుకొని దాన్నే చూస్తూ రాముని దగ్గరకు చేరుకున్నంత ఆనందాన్ని పొందుతుంది సీతాదేవి. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా.
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.